కింద పోతే రెచ్చమ్మ హాయ్ చెప్పండి ఇటు తిరిగి. హాయ్ ఫ్రెండ్స్. వేటికి చీమలు పట్టినాయి. నిన్న చదువుకోలే రాగానే నైట్ చదవలేదు. ఇయ్యాల ఇందాకలే అన్నీ ఒక దాంట్లో పెట్టిన సంచి. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నిన్న సంతకు పోయినాం కదా ఫ్రెండ్స్, ఏమేమి పట్టుకొచ్చినా అయితే చూపెడదామని ఇక అన్న అయితే ఒక దాంట్లో ఒక్కొక్కటి ఒక దాంట్లో వేసి పెట్టిన అనమాట. ఇక యాపిల్ నిన్న చూపించా చూడండి, అసలు మామూలు పెద్దలేవు. ఒక్కొక్కటి 5 రూపాయలు. ఇది ఒక్కటైతే 5 రూపాయలు ఫ్రెండ్స్. పర్లేదు, మంచిగానే వచ్చినాయి కదా, పెట్టచ్చు. ఇక తర్వాత తిందు స్కూల్ పోయేటప్పుడు తినుకుంటే వెళ్ళు, సరేనా? మళ్ళేమో చాటాను మగ్గ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి లేవనేసి సబ్బుపేట ఒకటి తీసుకున్నా, అది కూడా లేదు. ధనియాలు అయితే మసాలాకి ఇంటి దగ్గర అయితే ఇక ఇక్కడే మిక్సీ పట్టుకొని పోదాం అన్నట్టుగా మసాలా ఏం లేదు, మిక్సీ అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ వాళ్ళ మీద నేను బతలాడేదని చెప్పేసి అందుకని అల్లం వెల్లిపాయలను మసాలాకు సంబంధించి అయితే ఇక ఇక్కడే వేయించి మంచిగా మిక్సీ పట్టేసుకొని వెళ్దామని అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి ఇవన్నీ అయితే సామాను, మసాలా సామాను, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ఐరన్ ప్యాకెట్లు తీసుకున్నా. ఇవన్నీ అల్లం అయితే ఇది అరకిలో, ఎల్లిపాయలు అరకిలో, అల్లం అరకిలో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మొత్తం అయితే కిలో తీసుకున్నా అనమాట. ఈ పిల్లలకైతే చిప్స్, అప్పడాలు తీసుకున్నా. ఇక సాంబార్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది, ఈడ షాప్లో కొనుక్కొస్తే ఎంత అవుతుందా అని ఆడైతే 2 తీసుకున్నాను అనమాట. పర్లేదు, మంచిగానే వచ్చినాయి. ఇంకేంటి, బీట్రూట్ క్యారెట్. ఇక బీట్రూట్ అయితే జ్యూస్ చేస్తా, జ్యూస్కి అయితేనే బాగుంటుంది కదా, జ్యూసే చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఎండిపోయే వరకు చూసుకోవద్దు, చేద్దామని అనుకుంటున్నా. ఎండిపోయేటందుకు ఏడ ఛాన్స్ ఉంది నీకు, టైం లేదు. ఇవాళ రేపు ఎల్లుండే చేసేయాలి. రిచమ్మ అయితే మంచిగా పొద్దున ఒకటి తిన్నది, పెద్దమ్మ తినట్లేదు. క్యారెట్లు తినదు, దెబ్బలు పడాలి, కన్నులు పడతాయి. అయితే బాగా తింటది. హెల్తీ ఫుడ్ అయితే తినవు కదా అమ్మ. ఇంత మటుకైతే తెచ్చిన ఫ్రెండ్స్. ఇక ఇంతే కదా, కూరగాయలు, బెండకాయలును ఇంకేంటమ్మా బీరకాయలు ఒకటి పట్టుకొని వచ్చిన, అంతే. టమాటాలు తీసుకోవాలి, ఎవరికి టమాటాలు తీసుకున్నా, అవి కూడా అట్లనే ఉన్నాయి. ఎన్నాళ్ళు పోయాలి, బట్టలు పిండుకుంటున్నా ఇంతసేపు. నేను కొద్దిగా ఆయనకి అయితే అన్ని చదువుకుంటా ఫ్రెండ్స్. ఇక వీటి వరకు అయితే పట్టుకొని వచ్చినాము. ఇక పిల్లలకైతే అన్నం పెడతాం. ఏం కూర అండి? ఇంతకు కూర అయిపోయినాయి కూడా. వద్దిగా ఇప్పుడు పక్కా పెట్టాలి. వద్దుగా బెండకాయ ఫ్రై చేసి 3 ఎగ్స్ అయితే ఉడకబెట్టిన ఫ్రెండ్స్. ఇంకా 3 ఉన్నాయి అనేసి 3 పెట్టిన. పిల్లలకైతే చెరొకటి స్టిక్కర్స్ అవి చెవిలో పిల్లలు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చేసారు కదా. పెరుగున్న పాలు అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ మా ఆయన ఇంత ముందు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే. బాళ్ళు మళ్ళీ అవి ముట్టుకుంటే తన్నులు పడతాయి. ఇంకా బజార్కి అయితే పోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అయినాక బజారు పోయితే ఇక చిన్నపాటి షాపింగ్ అయితే చేసి రావాలి. ఏంటంటే అదే మనం ఎల్లుండి చేసేదానికి అక్క వాళ్ళకు బట్టలు పెట్టాలంట కదా, శారీస్ తీసుకోవడం కొరకు అయితే వెళ్దామంటుంది. కొద్దిగా అయినాక అయితే ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళినాకైతే వెళ్తాం ఫ్రెండ్స్. ఇక వీళ్ళు చూడు ఇలా పర్ఫార్మెన్స్ ఏంటో నాకు అది ఏదో ఉన్నది మొత్తానికి అయితే. మర్చిపోయినమ్మా నేను కూడా నిజంగా. ఇవి కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ నిన్న సంతలో అయితే. ఇక అంటే ఆడ సంత బ్లాగ్ అయితే చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది, చూడని వాళ్ళకైతే చూపెడుతున్నా అనమాట. మళ్ళీ ఒకసారి అయితే మస్తున్నాయి ఫ్రెండ్స్, అసలు భలే అనిపించింది చూడగానే, మస్తు నచ్చినాయి నాకైతే. 10 రూపీస్ బజార్లో తీసుకున్నదే వేస్ట్ అయింది. అది వేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇగో
అందులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి చూసినావా, కంకర రాళ్ళు లాంటివి, అవి మంచిగా కడిగి పోయాలి. కంకర రాళ్ళు ఉన్నాయి ఇంటి ముందు అవి కడగాలి మంచిగా. కడిగి సగం వరకు పోతా, నిండా కూడా పోయాను. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవైతే ఖరాబ్ కావట, మామూలుగా కడుక్కోవచ్చట కూడా. మంచిగా ఉన్నాయి అసలు. ఆడబెట్టుకోండి. తినేసారు ఇచ్చు. నాకు అదే అర్థం కావట్లేదు, ఏంది సడన్ గా సర్ప్రైజ్ ఇస్తారు. దాచుకొని వస్తారు. వాటర్ కొంచెం ఇక అన్నం తినిపిస్తా. అల్లం అయితే ఇక కడగాల ఫ్రెండ్స్, మంచిగా ఎల్లిపాయలు ఇక రేపు కొంచెం ఆరాలి అంటారుగా. రేపు చేస్తా అనమాట. ఇక ఇవాళ చేస్తే మంచిగా ఉండదు, రేపు కాదు ఎల్లుండైనా చేస్తా. సండే రోజు ఇక మండే పోతా కదా, సండే రోజు చేసి పెడితే మంచిగా ఉండదు అనమాట. అల్లం మిక్సీ పట్టుద్దమ్మా. అయ్యో ఎల్లిపాయలన్నీ ఒలవాలి స్కూల్ నుంచి వచ్చినాక. పొట్టు తీసుడు లేదు, మామూలుగా ఇట్లా ఒలిసి డైరెక్ట్ మిక్సీ పట్టుడే. పొట్టు తీయాలంటే మన వల్ల ఏడవుతుంది గయ్యండి కదండి. పొట్టున్నా మంచిదే కదా, మంచిగా ఉంటుంది. కొంతమంది పొట్టుతోటి పడతారు, కొంతమంది పొట్టు తీస్తారు. పొట్టుతోటే పడితే ఏం కాదు, బాగానే ఉంటుంది. బాగుంటుంది కానీ అది అంత పడుతుందా అల్లం కేజీ? కేజీ అంటే కొంచెం మిగులుతుంది కావచ్చు అనుకుంటాను నేనైతే. ఇక్కడ ఇంట్లో కూడా లేదు కదా. ఇంట్లో కూడా లేదు ఫ్రెండ్స్. ఇక కొంచెం అయితే కొమ్ములైనా తీస్తా, లేకపోతే అల్లమైనా తీస్తా. తీసైతే పట్టుకొని వెళ్తా అనమాట. అక్కడ కొంచెం మిగిలిన మళ్ళీ అది అమ్మ వాడుకుంటుంది. ఇక పోయినసారే ఇబ్బంది పడ్డా ఫ్రెండ్స్. ఇక అందుకని ఇక ఇక్కడే పట్టేసుకొని చిన్నగా వెళ్తే అయిపోతుంది కదా. లగేజ్ ఎక్కువ అయితే చేసుకోవద్దు. ఇక బట్టలు అవి ఇవి తీసుకొని అయితే చిన్నపాటి లగేజ్ అవుతుందేమో. ఇక ఎట్ట బోర్డు అవుతుందో ఏమో ఇక పిల్లల్ని వేసుకొని. ఎలా ఉందో చెప్పండి రా. కూర బాగుంది, చూస్తానికైతే బాగుంది, బాగుంటుంది. పెడతానే బెండకాయ కూర ఇట్లా వండితే తినబుద్ధి అవుతుంది. నువ్వు టమాటాలు వేసి ఏదో వేసి. ఓన్లీ ఫ్రై లాగానే చేసా, బెండకాయ ఫ్రై. బాగుందా రిచమ్మ కూర? మొన్న శారీ మిషన్ దగ్గర ఇచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. ఏదో ఒక మామూలుగా డైలీ యూస్కి కట్టుకోవడానికి అయితే కదా అనేసి ఇచ్చాను. కుట్టింది. ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. నీలం పెట్టకు. ఎవరికి పెట్టద్దు? ఇద్దరికి పెట్టొద్దా? ఇద్దరికి ఇచ్చామా, దానికే ఎక్కువ పెట్టకు, కొంచెం పెట్టు. ఆ గుడ్డ అయిపోయినాక ఇంకోటి వేస్తా. నీళ్ళ వరకు పెట్టాను మరి ఆ నీళ్ళ పక్క పెట్టు. దోమలు కుట్టినాను కానీ. లీవ్ మరి ఎప్పుడు తీసుకుంటావు నువ్వు లీవ్? సండే నైట్ షిఫ్ట్ చేసి వచ్చేటప్పుడు ఇటు రావాలి, ఇక చెప్పాలి. అదే లెటర్ రాయాలి, లీవ్ లెటర్ రాస్తేనే పెట్టాలి. లీవ్ లెటర్ పెట్టాలి. అదే అర్థం కావట్లేదు. నాకు తెలిసి అయితే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు స్కూల్ ఉన్నది చూసినావా? మెయిన్ పండుగ అప్పుడే స్కూల్ ఉన్నది కాబట్టి శ్రీకృష్ణాష్టమి రోజు కూడా ఉంటది కావచ్చు స్కూల్ అని. ఒకవేళ ఉంటే లక్కీ అమ్ము, లక్కీ రిచ్ నువ్వైతే. మమ్మీ లేదట స్కూల్ లేదా? స్కూల్ అవునా? ఎవరన్నారు? అడిగారు మా క్లాస్ బాయ్స్. అడిగిరా? టీచర్ని అడిగిరా? ఇక లేకపోతే చేసేది ఏం లేదు. ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు ఉన్నారు కదా, మన ఈ గల్లీ వరకు పంచొద్దు సరేనా? డ్రెస్ తీసుకుందాం, తీసుకొని కుట్టించినాక వేసుకుందాం బర్త్డే రోజు. మళ్ళీ ఇప్పుడు ఇద్దరే తీసుకోవాలి. ప్రతి బర్త్డే అంతే ఫ్రెండ్స్. ఇక చిన్నప్పటి నుంచి కూడా ఇక ఈమె బర్త్డే అయినా ఇద్దరికి తీసుకుంటా, ఎందుకంటే మళ్ళీ ఇది అప్సెట్ అవుతుంది. మళ్ళీ దీని బర్త్డే అయినా కూడా ఓ నాకు లేదే అని అప్సెట్ అవుతుంది పెద్దమ్మ. అట్లా వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉండకుండా సమానంగా తీసుకుంటూ వస్తాను. ఏదైనా కానీ రబ్బర్ బ్యాండ్లే కానీ ఏదైనా ఈక్వల్గా ఇక వాళ్ళకి తెలుసులేమ్మా, మనం చెప్పని అవసరం లేదులే కానీ మన సబ్స్క్రైబర్స్కి తెలుసు. మరి నువ్వు మంచిగా చెప్తావు. ఇంకా ఒకరు తీసుకుంటే ఇంకొకరు తీసుకోకుండా ఉంటామా? ఏదైనా ఇద్దరే తీసుకుంటాం. రిచ్ చెవులో ఎందుకు తీస్తానో నువ్వు చెప్పు నాకు. మళ్ళీ తీసిందా చెవులో? ఏ రిచ్ అమ్మా? నిన్న సంతకు పోయేటప్పుడు పెట్టుకున్నావు, మళ్ళీ తీసింది. సంతకి ఎప్పటి నుంచో అనుకుంటాను పోవాలని, నిన్న కుదిరింది. వర్షం ఉంటే నిన్న కూడా కుదిరపోవు అసలే.
1 year అవుతుంది దగ్గర దగ్గర మన సంత పోక. నిజంగానే అవును. బర్త్డే రోజు మన ఊరు పోద్దా పార్క్ పోదాం సండే పోతుంది పోయి వచ్చినాక పోదాంలే అందరం చూద్దాం. సండే డాడీకి నైట్ షిఫ్ట్ ఉంటాడమ్మా. నైట్ షిఫ్ట్ ఉంటుందమ్మా. నైట్ షిఫ్ట్ అంటే అవును మరి నా నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ జర్నీ ఎలా చేయగలం? జర్నీ ఎలా చేస్తాం మరి? మళ్ళీ ఆడికి పోయినాక పండుకునేది ఏమన్నా ఉంటుందా? అదో ఏదో పని చూసుకోవాలి. అయితే పొద్దున్నే పోయి పని పొద్దున్నే పోయి లీవ్ లెటర్ పెట్టిరా. ఎప్పుడు? సండే. అబ్బా సండే నుంచే మళ్ళీ సండే వరకు లీవ్. మీకు నానికి భయమే లేదు అసలు. నాని అయితే ఇంకా 2 రోజుల ముందేరా అంటుంది. ఎన్ని లీవులు అయితే అనుకుంటుందో ఏమో మరి. వారం రోజులు అవుతానే అమ్మాయి మొత్తం. ఆడ కూడా సంత ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ మా దగ్గర కూడా గూడూరులో. అక్కడ బుధవారం ఆడ కూడా తీయాలి, తీస్తా కూడా తీయాలి. అదే ఎట్లాగో పోతా బజారుకు పోయేది ఉంటుంది, ఇక అవి ఇవి తీసుకోవాలి కదా. అడిగి పోయినాక కూడా బ్లాగ్ తీస్తా. కోతుల భయమే, ఏం లేదు. ఎందుకు రెచ్చి భయం? కోతులు మెయిన్ కోతులే, కుక్కలు ఏమంతా రావులే ఇండ్లలో. ఎక్కడే కానీ కోతులు ఆ కోతులు వస్తానే కదా మనం చెట్టు కట్ చేయించింది. మరి ఇంకా మొత్తం అడుగుతాం. నాని అడిగితే మళ్ళీ వస్తానే అట కోతులు. దెబ్బ దెబ్బ తినిపి. నీలం కూడా పెట్టేసినట్టుంది. నీలం పెట్టినాం ఇంతకుముందు. నీలం పెట్టినా, ఇందులో నీలం పెట్టాను. పెద్దమ్మ తినట్లేదు రిచ్కు, మళ్ళా ఇంతకుముందు రిచ్కే పెట్టినా. ఏంటిది ఇది ఒక్కటి, ఇది ఒక దాంతో అయితే తిను. ఏం కూర? కొంచెం దాంతో పెరుగు అంటే పెరుగు ఇక పట్టి ఒక ముద్ద కూర తిన. ఇక మరి అయిపోయినా పెరుగు దామరిచ్చు పెరుగు వేస్తా. పెరుగు నడవండి, ఇటు వచ్చి తినండి. మళ్ళీ కొంచెం దానికి మళ్ళీ ఆడపోయి కూర్చొని మళ్ళీ లేచి వచ్చుడు. వీళ్ళకిట్ట కాదు, బాక్స్ పెట్టి పంపించాలి. అప్పుడు కానీ భయం. ఇప్పుడంటే స్కూల్ దగ్గర ఉంది కాబట్టి వచ్చి తినిపోతారు. దూరం స్కూల్ ఏదన్నా పోతే ఏదన్నా దూరం బాక్స్ పెట్టాలి. అప్పుడు ఎట్లా తింటుందో రిచ్ అమ్మ? గంట తింటుందో మరి టీవీ చూసుకుంటూ తింటుందో. 5ంటికే లేసుడు ఉంటుంది రిచ్. ఎందుకు లే 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 ఎందుకంటే బస్సు పొద్దున్నే కదా వచ్చేది. అందుకే మరి ఆ పెట్టు అంటది మళ్ళా ఇవ్వక ముందే. ఎట్లుంది పెరుగు? ఎట్లుంది? కొంచెం ఉంటే దెబ్బ పడేది. పాలు ఇది సరిగ్గా ఊడుకోనట్టుందమ్మా. వీళ్ళు పాలు అమ్మటోళ్ళు, పాలు పెరుగు అమ్మటోళ్ళు కూడా సరిగ్గా లేదు ఈ మధ్య. సపరేట్ ఒక బర్రెని కొనుక్కొచ్చి నీకు అప్పచెప్పేస్తే ఇక సరే అలా కట్టేస్తా. కట్టేసి రోజు గడ్డి తెచ్చి పాలు విండుతా ఉంటా. ఆ పని చేయి. ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరికి పోతాయి. వావ్, ఏమంటారు? అమ్ముతే డబ్బులు వస్తాయి. పాల బిజినెస్ చేస్తాయి. అది వెరీ గుడ్. అమ్ము చుట్టుపక్కల అందరికి రోజు పొద్దున అప్పుడు కానీ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలా. నేను బరి షాకిరి చేసుకోవాలి కదా. మరి ఏమంటారు దానికి? సరే అంటే సరే. ఏమంటారు? సరే, మీరే స్నానం చేయాలి, మీరే రెడీ కావాలి, మీరే అన్నం తినాలి. ఇప్పుడు నేను చేసే పనులన్నీ మీరే చేసుకోవాలి. జుట్లు వేసుకోవాలి మీరే. నేను బర్రెకి గడ్డేసుడు, తానం పోసుడు, పాలు విండు, పౌడరేసుడు ఇవన్నీ బర్రెకి చేస్తా నేను. సరేనా? జామ చెట్టుకు కట్టేస్తా. టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. పిల్లలు అయితే స్కూల్కి అయితే పంపించేస్తా. బర్రె అంటే బర్రెని ఇంట్లో పెట్టుకుంటే సేఫ్టీ అంటావు, అంతే కదా? పాలకైనా పెరుగుకైనా కోతులు వస్తే కొట్టడానికైనా అన్ని కొనుక్కోద్దాం, కావాల్సిన అన్ని కొనుక్కోద్దాం. కానీ ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.